ఏం లేదే. ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? ఫైన్. రేపు ప్లాన్స్ ఏంటి? ఏముంది, తెల్లారు లేచాక తిన్నాక తిరగడమే. అంతేనా? ఇంకేం లేవా? ఏముంది, ఏం లేదు. రేపు ఏం స్పెషల్ లేదా? ఏం స్పెషల్ డే ఉందబ్బా? ఏముంది, ఏం లేదు. సర్లే, నేను వెళ్తున్నా. ఆగు, కూర్చో. నీ బర్త్డేగా, గుర్తుంది? నాకు తెలుసు, నీకేం గుర్తులేదు. నీ మీద ఒట్టు, నిజంగా గుర్తుంది. మన రిలేషన్షిప్లోకి వచ్చాక నీ ఫస్ట్ బర్త్డేగా. అవునా? అయితే ఏం గిఫ్ట్ ఇస్తావో చెప్పు. అది గిఫ్ట్ అంటే సర్ప్రైజ్. అదిరా నా బాధ. నాకు ఒక 5,000 కావాలి. సెరివెండిపోయి సేపడొచ్చి కొంగొచ్చి గూరే గ్లూకోజ్ నీళ్ళు అడిగింది అంతనంట్రా. సర్లే, ఏం చేయాలి? సర్లే, బాధపడకు. ఆ డస్క్లో రే అక్కడ అంత లేదురా. ఓ ప్రొపలం ఉంది, వచ్చినప్పుడు కర్రీస్ తీసుకునిరా. బాగా నాటకాలు ఎక్కువైపోతాయి. ఏం కావాలి? ఒక 2,000 కావాలి, ఇస్తావా? రేయ్, ఎక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నావు? ఇది కర్రీ పాయింట్, చిట్టిపాట అనుకుంటున్నావా? మరి తెలుసు కదా, కర్రీస్ కట్టు. అదే ఏం కర్రీలు కావాలని అడుగుతున్నాను. ఊరే అంత వెరైటీస్ ఏముంటాయిరా? ఎప్పుడు చేసిన తోటకూర పప్పుని ఆయిల్ ఫ్రై కర్రీయే కదా, 2 కలిపి కట్టు. ఈ బ్యాచిలర్ ఏరియాలో కర్రీ పాయింట్ పెట్టడమే తప్పు. ఒరే, అందుకే నువ్వు బతుకుతున్నావురా. 30 రూపాయలు పట్టుకొచ్చి 3-4 కర్రీలు అడుగుతాడు వీడు. అరే బావా, ఒక 2,000 ఉంటే కావాలరా. ఒక వారంలో ఇచ్చేస్తాను. విజయమాలి అప్పు తిరిగిస్తానంటే నమ్ముతానేమో గానీ నువ్వు అప్పు తిరిగిస్తానంటే అప్పే నమ్మదు. మళ్ళీ నేనెందుకు రా నమ్మాలి? ఈ బొంగులో మాటలన్నీ నాకు చెప్పమాకు. ఎల్లే గొట్టం కడుతున్నా చెప్పుకో. ఎలా ఫోన్ పెడా? అరే అరే, ఒరే, ఈ స్క్రాప్ అమ్మితే ఒక 5,000 వస్తుందంటవా? స్క్రాప్ కోసం మాట్లాడకరా. అది అమ్మితే ఇటు వస్తుంది రోజు నాకు తెలియదు, కానీ ముందు మన రూమ్ పోలీసులు వస్తారా. ఎందుకురా? రైల్వే డిపార్ట్మెంట్ రా, బొక్కలేసి బొక్కలు ఎరగొడతారు నీకు నాకు. వద్దులే, ఇంకేదైనా ఆలోచిద్దాం. ఓ 2,000 అప్పుంటే కావాలరా. ఎవరి దగ్గర ఉన్నాయి ఇవ్వడానికి? అరే, నీకు ఎన్ని హెల్ప్లు చేశాను కదరా, ఎన్ని చేశాను కదరా నీకు నేను. రే 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 రే, ఏంటి నీ లవర్ బర్త్డేకి 5,000 కావాలా? సిగ్గుండాలరా నీకు. నీకే జాబ్ లేక ఇప్పటికీ మీ నాన్న మీద డిపెండ్ అయి బతుకుతున్నావు. అవసరమారా ఇవన్నీ? అరే, తన నా ఫస్ట్ లవర్ రా. తన ఫస్ట్ బర్త్డేని బాగా సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాను రా. ఉంటే చెయ్యరా, తప్పులేదు. కానీ అప్పు తీసుకొచ్చి చేయాల్సినంత అవసరం అయితే లేదు. అయినా తన్ని ఫస్ట్ లవ్ ఏమో, తనకి నువ్వు ఎన్నో నంబరు. రే, డబ్బులు ఇస్తే ఇవ్వు, లేదంటే లేదు. తన గురించి తప్పుగా మాట్లాడుకు. అయినా డబ్బులే కదా, ఏదోలా సెట్ చేసుకుంటాలే. నేనేం తప్పుగా మాట్లాడలేదురా. నువ్వే తన విషయంలో తప్పు చేస్తున్నావేమో అని అనిపిస్తుంది. రేయ్, తన కోసం ఏం చేసినా తక్కువ అనిపిస్తుంది తప్ప తప్పు అనిపించదురా. ఏం చూస్తున్నావు భయ్యా? అరే, ఈ టెర్రస్ మీద ఉన్న ఖాళీ బొట్లన్నీ అమ్మేస్తే ఓ 2,000 వస్తుందంటవా? ఒక్క ఫుల్ కూడా రాదు. అవునా? ఏరా, తిన్నావా? తిన్నానన్నా. నాన్న, నాకు కొంచెం డబ్బులు కావాలి నాన్న. డబ్బులా? ఎంతరా? ఆయన మొన్నే కదా 10,000 పంపింది. రూమ్ రెంట్లకి ఖర్చులకు ఉంటాయని అప్పుడే అయిపోయా? ఇంతకీ జాబ్ సంగతి ఏమైంది? వచ్చేసింది నాన్న, ఆ ప్రయత్నంలోనే ఉన్నా. సరే, జాగ్రత్త. నాన్న, అది 5,000. సర్లే, పంపిస్తాను. థ్యాంక్ యూ నాన్న. కావ్య, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఇప్పటిదాకా నీ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నా. అవునా? రేపు ఎన్ని గంటలకు కలుద్దాం? ఆఫ్టర్నూన్. మార్నింగ్ టెంపుల్కి వెళ్ళి తర్వాత నీ దగ్గరకు వస్తాను.